హాయ్ వివర్స్, పులి ఆవు కథని గురించి తెలుసుకోబోతున్నాము. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన కథే, అయినా కానీ మనము తెలుసుకుందాము. ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు మేత కోసం వెళ్ళినటువంటి ఆవు ఏం చేసిందంటే, మేతలో మంద ఉంటుంది కదా, ఆ యొక్క ఆవు మందలో నుంచి తప్పించుకునేసింది అనమాట. వేరేగా మేస్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి వేరే దగ్గర గడ్డి ఎక్కువగా ఉండేటువంటి దగ్గర పోయి మేస్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి పులి తన దగ్గరకు వచ్చిందనమాట. ఎలాగైనా సరే ఆవుని తిందామని చెప్పేసి వెంటనే ఈ యొక్క ఆవు వచ్చేసి, ఆగుము, నేను వచ్చేసి నా యొక్క బిడ్డకి సరిగ్గా పాలు కూడా ఇవ్వకుండా నేను వచ్చేసి మేతకి ఉదయాన్నే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి నేను చాలా బాధపడుతూ ఉన్నాను, తనకి బిడ్డకు వచ్చేసి పాలు ఇవ్వలేదని చెప్పేసి. కాబట్టి నేను వచ్చేసి నా యొక్క బిడ్డకి పాలు ఇచ్చేసి వస్తాను, నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తాను అని చెప్పిందనమాట. అప్పుడు పులి అనింది, నేను ఏ విధంగా నీ యొక్క మాటల్ని నమ్మాలి, నువ్వు వచ్చేసి మాట తప్పితే ఏమవుతుంది అని చెప్పేసి అనిందనమాట. అనేసరికి ఈ యొక్క ఆవు చెప్పింది, నేను మాట తప్పను, ఖచ్చితంగా నా యొక్క బిడ్డకు పాలు ఇచ్చేసి నేను మంచి బుద్ధులన్నింటినీ చెప్పేసి నేను వేరే నా యొక్క మందలో ఉన్నటువంటి ఆవులకి అప్పగించేసి నేను ఇక్కడికి ఖచ్చితంగా వస్తాను, నీ యొక్క తిండి కోసంగా నేను నీ యొక్క ఆకలిని తీరుస్తాను అని చెప్పి ఆవు పలికేసి వెళ్ళింది. సరే, నీ యొక్క మాటలు కాస్త కూస్తో నమ్మబుద్ధి అవుతుంది అని చెప్పేసి పులి, సరేనే నువ్వు నీ యొక్క బిడ్డకి పాలు ఇచ్చేసి మరలా తిరిగిరా అని చెప్పేసి చెప్పిందనమాట. వెంటనే ఈ యొక్క ఆవు వెళ్ళేసి తన యొక్క గుడారంలో ఉన్నటువంటి తన యొక్క బిడ్డకి పాలు ఇచ్చేసి పక్కన ఉన్నటువంటి ఆవుల మందలో ఉన్నటువంటి వారందరికీ వచ్చేసి తన యొక్క బిడ్డని బాగోగులు చూసుకోమని చెప్పేసి అప్పగించేసి మరలా ఈ యొక్క అడవికి తిరిగి వచ్చిందనమాట. పులి యొక్క ఆకలి తీర్చేదానికోసంగా వచ్చింది. వచ్చేసరికి ఈ యొక్క పులి ఏమనిందంటే, నువ్వు చాలా నిజాయితీపరురాలుగా ఉన్నావు, నా యొక్క ఆకలి తీర్చడం కోసము మరలా నువ్వు తిరిగి వచ్చావు, నీ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నావు, కాబట్టి నీకు ప్రాణభిక్షను పెడుతున్నాను పో అని చెప్పేసి అది తన యొక్క అక్కడ ఉన్నటువంటి ఆవుని వదిలిపెట్టేసింది. నువ్వు నీ యొక్క బిడ్డతో సంతోషంగా గడుపు, సో ఇచ్చిన మాటని తప్పకుండా వచ్చావు కాబట్టి, నిజాయితీని నిలబెట్టుకున్నావు కాబట్టి నువ్వు వచ్చేసి నీ యొక్క ప్రాణాలు రక్షించుకో అని చెప్పేసి ఆ యొక్క పులి ఆ యొక్క ఆవుని పంపించి వేసింది. అప్పుడు వెంటనే తన యొక్క మందలో ఉన్నటువంటి మిగతా ఆవులతో కలిసి తను కూడా వచ్చేసి సంతోషంగా తన యొక్క బిడ్డతో పాటు సంతోషంగా కాలం గడిపింది ఆ యొక్క ఆవు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి అంటే, మనం వచ్చేసి నిజాయితీగా ఉన్నట్లయితే ఆ యొక్క నిజాయితీయే మనల్ని కాపాడుతుందన్నమాట. మనకు కష్టం వచ్చినట్టుగా అనిపిస్తుంది, మనం నిజాయితీగా ఉన్నట్లయితే మనకు వచ్చేసి ఆ యొక్క కష్టం అనేటువంటిది మనకు అలాగే వచ్చేసి కనిపించకుండానే పోతుందన్నమాట. కాబట్టి నిజాయితీ అనేటువంటిది మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది అనేటువంటి నీతిని ఈ యొక్క కథ ద్వారా మనం తెలుసుకున్నాము.